శానిటైజర్లను మాస్కులు తీసుకొచ్చాను అందరికీ సిరి సత్కారం చేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నా. రెండోది ఏంటంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళే కాదు, గెలవని వాళ్ళు కూడా, అంటే ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రెస్ క్లబ్కు సంబంధించిన బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు. అలా 14 మంది అంతమంది ఉన్నారు. వాళ్ళకి సత్కరించడమే కాదు, అందరికీ సత్కరించినట్టు భావించాలని చెప్పేసి కోరుకుంటూ నేను ప్రెస్ మీట్ పెట్టాను. ఈ మధ్యకాలంలో అంటే నాకు తెలుసున్నంత వరకు కారుణ్యానంద స్వామీజీ గౌతమి జీవకరణ సంఘాన్ని ఏర్పాటు చేసి సుమారు 90 ఏళ్ళు అవుతుంది. ఆయన ఈ సంఘాన్ని స్థాపించక ముందు ఆయన వేటలపాలెం సుబ్బారావు గారి పేరు చౌదరి సైన. వేటలపాలెం సుబ్బారావు గారు ఆయన కారుణ్యానంద స్వామీజీగా మారిన తర్వాత ఆయన ఆలోచన విధానం మారి ఆయన ఏంటంటే ఎంతోమంది పేదలు, అనాథులు, ఇల్లు కాలిపోయినా విపత్తులు ఏదొచ్చినా సరే ఆ సంఘం ద్వారా చేయాలని చెప్పేసి ఆయన విగ్రహం దగ్గర ఆయన ఆలోచన విధానాన్ని అంతా కూడా ఏర్పాటు చేశారు. అక్కడ చాలామంది అనాథులు బతుకుతున్నారు. వాళ్ళని పెంచడానికి ఒక యూని, తర్వాత అందులో చాలామంది ఎంప్లాయీస్ వేసి వాళ్ళకి జీతాలు కూడా ఇచ్చి ఎంతో పవిత్రంగా నడపమని చెప్పేసి మన ఏపీ ప్రభుత్వానికి ఎండోమెంట్స్కి కూడా ఆయన పర్యవేక్షణలో జరిగేటటువంటి విధంగా ఉన్నది. అయితే ఈ మధ్యకాలంలో మనం చూసినటువంటి వార్త చాలా భయంకరమైన వార్తగా వచ్చింది. అది మీకు ముందు వినిపించిన తర్వాత ఒక ప్రముఖ ఛానల్లో రావడం జరిగింది. ఏదో అంటే ఇది సరిగ్గా రావాలంటే చెప్పేస్తానండి. ఓకే ఓకే అండి, అంటే వాళ్ళకి పెడతాను, గ్రూప్లో పెట్టేస్తే అందరికి వెళ్ళిపోతాను. అలా మీకు అందరికీ ఇక్కడ ఏంటంటే మనం సినిమాల్లో చూస్తుంటాం, లేక ఏ కథలో వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం. ఎక్కడెక్కడో దండకారణ్యంలోనూ ఎక్కడో అడవుల్లోనూ ఒక క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారని చెప్పేసి మనం వింటూ ఉంటాం. కానీ ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో, సిద్ధాంతంతో కారుణ్యానంద స్వామీజీ గారు సేవా కార్యక్రమాన్ని చేస్తూ భూమి పుట్టింది మొదలుకొని నా పేరు చిరస్థాయిగా ఇక్కడ ఉండాలి, నా సేవలు అందించాలి, ఈ రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా మాలనాటం ఉండాలనేటటువంటి ఉద్దేశంతో కుష్ఠరోగులు, అనాథులు, అనాథ పిల్లలు, అలాగే అగ్ని ప్రమాదాలు, ఇంకా అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటిది సేవా కార్యక్రమాలు చేసేటటువంటిదే ఈ యొక్క గౌతమి జీవకరణ సంఘం, కారుణ్యానంద స్వామీజీ ఒక ఆశయం, సిద్ధాంతం కూడా. మహానుభావుడు నేను ఒకటి ఆయన గురించి చరిత్ర తెలుసుకున్నప్పుడు ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా 100 ఎకరాలు, సుమారుగా 100 ఎకరాల భూమి ఈ సంఘం కోసం సేకరించి మన రాజమండ్రి నడిబడిలోనే లాలాసెరుకు వెళ్ళే దగ్గర 10 ఎకరాలు సుమారుగా ఆయన ఆశ్రమం కూడా పెట్టాడు. అలాగే గోదావరి గట్టుని ఆశ్రమం కూడా ఉంది. అంటే 3వ ఆశ్రమం ఏమైపోతే తెలియదు, కానీ 3వ ఆశ్రమం గోరక్షపేటలో ఉండేదట. అది కూడా పెద్ద సంస్థ. కానీ పూర్వం అది నేను టైం లేదు, కానీ మొత్తం అంతా కలిగడానికి చూస్తాను. నేను చైర్మన్గా ఉన్నప్పుడు నాకైతే టైం లేదు, కొద్దిగానే టైం ఉంది కాబట్టి నేను దాన్ని లోతుగా వెళ్ళలేకపోయాను. కానీ చాలా వరకు భూములు ఆలీలు కబ్జా చేసి బయటకు రావడం జరిగింది. ఎంత భూమి సంపాదించడానికి చెప్పాను,
ఆయన ఆశయాల సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి వెల్లడించాం, అన్ని చేసి అలాంటి సేవా కార్యక్రమం జరుగుతున్నటువంటి ప్లేస్లో 4 గంటలకు టెంట్ వేసి జేసీబీని తెప్పించి అక్కడ ఎక్కడెక్కడి నుంచో క్షుద్ర పూజలు చేసేటటువంటి వాళ్ళు తీసుకొచ్చి అక్కడ చేయించారని చెప్పేసి ఆధారాలు ఉన్నాయి నా దగ్గర అన్నీ. అదే కాకుండా మరి మన ఈవో గారు, జీవకారుణ్య సంఘం ఈవో గారు తారకేశ్వరరావు గారు, ఆయన ఎంతో చిత్తశుద్ధితో ఆయన స్వయంగా వాళ్ళ వెనకాల సిబ్బందిని వేసుకొని 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారండి. సుమారుగా 3 నెలలు అవుతుంది. ఈ కంప్లైంట్ ఏమైందో ఇంకా తెరలేదు, ఏంటన్నది తెలియపరచమని చెప్పేసి ఆయన్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చిన కంప్లైంట్, ఈవోగా మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ అది ఏమైంది పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే నేను రోజు మా ఇంటి దగ్గర నుంచి అక్కడ వరకు కాలినడకని వెళ్ళి అంటే వాకింగ్ చేస్తుంటా. ప్రతిరోజు వాకింగ్ చేసేటప్పుడు చాలామంది ఆ దారిని నడిచేవాళ్ళు ఇక్కడ క్షుద్ర పూజలు జరిగాయి, ఏం జరిగింది ఏంటి మాకు అర్థం కాలేదు అంటే అక్కడ క్షుద్ర పూజలు జరిగినప్పుడు నిమ్మకాయలు పెడతారు, పసుపు కుంకుమ అన్నీ పెడతారు. దాంతోపాటు ఒక కోడును, ఒక పొట్టేలును, ఒక మేకను, లేకపోతే అక్కడ గోవుల్ని పెంచేటటువంటి ప్లేస్లో తీశారు కనుక ఒక గోమాతను లేక మనిషిను ఎవరినో కూడా బలించారా? ఆ క్షుద్ర పూజలో ఒక వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటి? ఆ వార్తలో వచ్చిందని చెప్తున్నానండి నేను. ఇంకోటి ఆ చుట్టూ ఉన్నవాళ్ళు ప్రయాణం చేసి అటు ఇటు వాకింగ్ చేసే వాళ్ళు చాలామంది, నేను మొన్న ఇటీవల ఈ శవాలను అక్కడ వేసేస్తుంటే స్మెల్ వస్తుంది, వాకింగ్ చేసేటప్పుడు కూడా వాంతులు వచ్చేసినా ఉన్నాయి, ఆ మార్చినది వేరే చోట మార్చాలని చెప్పేసి వెళ్ళినప్పుడు ఏమంటే అది కూడా కదండి ఇక్కడ భయంకరంగా ఇక్కడ అందరూ భయపడిపోతున్నారు చాలామంది, మరి మీరు ఎలాంటి కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. ఇది వేరే ఉద్దేశంతో కాదు, కానీ ఎంతో పవిత్రమైనటువంటి గౌతమి జీవకారుణ్య సంఘం, ఎంతో ఆశయ సిద్ధాంతాలతో కలిగినటువంటి జీవకారుణ్య సంఘం, సేవా దృక్పథంతో ఆయన ఆలోచన విధానాన్ని తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి కారుణ్యానంద స్వామీజీ గారి యొక్క ఆలోచన విధానాన్ని, దాన్ని అందులోనే జీతం తీసుకుంటూ అందులోనే హెడ్గా ఉంటూ మీకు తెలియకుండా జరిగిందా? మీ పవిత్రతని నిరూపించుకోవడం కోసం పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. అది ఏం జరిగింది? మరి ఏపీ ప్రభుత్వం సారథ్యంలో నడుస్తున్నటువంటి ఒక సంస్థ, ఎండోమెంట్ సంస్థ, దీన్ని ఏ విధంగా మనం చూడాలి, ఏ విధంగా మనం ఆలోచించాలి? మనం లిటిగేషన్ కేసు వేసి దాన్ని పూర్తి స్థాయి విచారణ జరిపించే విధంగా ఆలోచిస్తానని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఇది మీరు వెంటనే మరి చాలా కాలాతీతం అవుతుంది కాబట్టి మీరు చాలా వరకు దీన్ని మీరే పబ్లిక్ చేసి ఏం జరిగిందో పబ్లిక్ చేస్తే మంచిదని చెప్పేసి ఈవో గారిని, నేను రాజకీయాల జోలికి పోవట్లే, అందులో రాజకీయాల జోలికి పోయి ఇచ్చారు కానీ నేను రాజకీయాల జోలికి పోవట్లే. దయచేసి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇది ఈవో బాధ్యత పూర్తిగా. ఆయన మీద నాకు కన్సర్న్ లేదు, ఆయన మీద వేరే ఉద్దేశం లేదు. రాజమండ్రి యొక్క పవిత్రమైనటువంటి గోదావరి మధ్యలో గోదావరి నీళ్ళు తాగుతున్నటువంటి మనమందరం కూడా ఈ పవిత్రతను కాపాడాలి. ఈ క్షుద్ర పూజలు అనేటటువంటిది ఏం జరిగింది, దేన్ని బలించారు? కోడిన, మేకన, మనిషిన, గోమాతన, ఎవరిని బలించారు? లేకపోతే ఇవ్వకపోతే నిమ్మకాయలు పెట్టి వదిలేశారా? ఏంటి అసలు దీని మర్మం ఏంటి అనేటటువంటిది బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. రాజమండ్రి యొక్క గౌరవాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. అలాగే ఆ సంస్థను కాపాడవలసినటువంటి బాధ్యత, కారుణ్యానంద స్వామీజీ ఆశయాల సిద్ధాంతాలు కాపాడవలసినటువంటి బాధ్యత ఈవో గారికి ఉంది. కాబట్టి తమరు అర్థం చేసుకొని ఆలోచించి మీరు వెంటనే వెల్లడించాలని చెప్పేసి నా యొక్క
రెండు చేతితో నమస్కరిస్తూ మీకు తెలియజేస్తాను. కుష్ఠరోగులు, అనాథ పిల్లలు ఉన్నటువంటి ప్లేస్లో చేయలేదండి. గోమాతలు ఉండేటటువంటి ప్లేసు అక్కడ చేశారు. అక్కడ చేసినప్పుడు అక్కడ వీళ్ళతో సంబంధాలు, జనాలతో సంబంధం ఉండదు, తక్కువ మంది ఉంటారు. గోశాల దగ్గర తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఆయన క్లియర్ చేయకుండా ఉంటారా? టెంట్ వేసి మెషిన్తో గుళ్ళు తవ్వుతుంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పకుండా ఉంటారా అనేటటువంటి జనం అనుకుంటున్నారు. ఆయన చేసింది ఏంటంటే మరి ఆయన మీద లేకుండా పోవడం కోసం లేకపోతే కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఈ కంప్లైంట్ మీద మరి ఏం జరిగింది, ఎఫ్ఐఆర్ రాశారా లేదా, దీని మీద ఏంటి అనేటటువంటిది ఈ ఈవో గారే చెప్పాలి. కంప్లైంట్ ఇచ్చినైనా కదా అడగాల. ఎఫ్ఐఆర్ అవ్వలేదండి, ఇంకా కేసు కట్టలేదేమండి, ఇంత ఎలా జరిగినప్పుడు మా సంస్థకే అభాస్పాలు అవుతుంది కదా, మరి మా పవిత్రమైన సంస్థ బాగు చేయవలసినటువంటి బాధ్యత మాకు ఉంది కదా అని ఈయన అడగాలి. నేను అడిగాను అనుకోండి వేరేగా ఉంటుంది కదా. అందుకని ఆయన కోరుతున్నాను, 2 చేతులతో నమస్కరించి మరి కోరుతున్నాను. నేను మామూలు కాదు, 2 చేతులతో జోడించి నమస్కారం తెలియజేసి దండం పెడుతూ అడుగుతున్నాను ఆయన ఈవో గారిని. మీద అనుమానం లేదండి, ఏ ఒక్క రాజకీయ నాయకుల మీద అనుమానం లేదు. ఈయన వచ్చిన తర్వాత నుంచే రకరకాల నడుస్తూ ఉన్నాయండి. ఈవో గారు వచ్చిన తర్వాత ఈయన ఆల్రెడీ సస్పెండ్ అయ్యాడు 2 చోట్ల. సస్పెండ్ అయిన దాన్ని మరి ఎందుకు తీసుకొచ్చారన్నది తెలీదు. అంచేత మరి ఈవో గారి మీద ఆలోచన చేయాలి తప్ప పొలిటికల్ ఏం చేస్తారా, ఆ పాలపూర్వం ఉంది, వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపం. మనం అనుకోవచ్చు వస్తే అడుగు నిన్నగా మొన్న నెగ్గారు. వాళ్ళని అనుకోవడానికి కానీ రాజకీయ నాయకులను అనుకోవడానికి కానీ ఇంకోటి కాదు. అక్కడ బాధ్యత ఎవరు? ఈవో కదా బాధ్యత తీసుకోవాల్సింది. ఆయన తెలియకుండా ఏం జరుగుతుంది? జనం అనుకునేది అంతా అదే. అయితే ఈయన దానికి భిన్నంగా ఏం చేశారంటే కంప్లైంట్ ఒకటి ఇచ్చాడు సిద్ధతో. దాన్ని ఏంటన్నది ఆ ఎఫ్ఐఆర్ అన్నా బయట పెట్టాలి, ఆయన ఇచ్చిన కంప్లైంట్ అన్నా ఆయన బయట పెట్టాలి, ఇంకోటి చేయాలి. అలా చేయలేదనుకోండి దాని మీద విచారణకి మనం న్యాయస్థానానికి వెళ్ళడమే.